కాంగ్రెస్ పాలనలో రైతులు ఆగమయ్యారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి పాలనలో అన్నదాతలకు అరిగోసలు పడుతున్నారని ఆరోపించారు. వరంగల్లో బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సులో పాల్గొన్నారు. రాహుల్ గాంధీకి కప్పం కట్టి రేవంత్ రెడ్డి సీఎం కుర్చీని కాపాడుకుంటున్నారని విమర్శించారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్లో కాంగ్రెస్ ఎన్నో హామీలిచ్చిందన్నారు. రైతు డిక్లరేషన్ పూర్తిగా బోగస్ పత్రమన్నారు. ఎకరానికి 15,000 పెట్టుబడి ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదన్నారు. రైతు కూలీలకు 12,000 ఇస్తామని మోసం చేశారని మండిపడ్డారు కేటీఆర్. రాహుల్ గాంధీ 4 ఏళ్ల రైతు డిక్లరేషన్ అని చెప్పి ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయిపోయాయి. ఎక్కడ ఒక్కటన్నా అమలు చేసినవా అని అడుగుతున్నా. ఇంత మోసం చేయొచ్చా రైతును? రైతు బంధు పథకం రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఏం మాట్లాడిండు ఆ రోజు? 2 పంటలకే ఇస్తారా రైతు బంధు, 3వ పంటకి ఇయ్యడా కేసీఆర్ అని మాట్లాడిండు ఆ రోజు. ఎకసెక్కాలు ఎటకారాలు మాట్లాడి కారాటం ఆడిండు. ఇవాళ ఒక్క పంట కన్నా చక్కగా పడుతుందా రైతు బంధు? అవును, వేస్తున్నాడు రైతు బంధు. ఎప్పుడు వేసిండు? ఒకటే. ఇప్పటికి 4 సార్లు వేసేది ఉండే ప్రభుత్వం వచ్చినాక, ఒక్కసారి వేసిండు తప్ప మళ్ళా పత్త లేడు. ఈయననేమో ఢిల్లీలో పోయి పండుకున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఎక్కే విమానం దిగే విమానం 69 సార్లు పోయిండు ఢిల్లీకి. 69 పైసలు తెచ్చినవా? అందుకే నేను అంటున్నా, కేసీఆర్ ఉన్నప్పుడు రైతుల ఖాతాల్లో టింగు టింగు అనుకుంటే బ్రహ్మాండంగా పైసలు పడుతుండే. ఇవాళ ఎక్కడ పడుతున్నాయి ఎరికేనా పైసలు? రాహుల్ గాంధీ ఖాతాలో పడుతున్నాయి టకీ టకీ టకీమని. ఢిల్లీలో మాత్రం మంచిగా పడుతున్నాయి. రైతు బంధు పేరు తీసేసిండు రేవంత్ రెడ్డి, రాహుల్ బంధు అని పెట్టిండు. మన పైసలన్నీ ఢిల్లీకి పంపుతున్నాడు మూటలు కట్టి. ఎందుకంటే రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం. నెలకోసారి పోయి కప్పం కట్టి రెన్యువల్ చేయించుకోవాలి, లేకపోతే బతుకు తెరువు లేదు, కుర్చీ గుని పడదింటారు. అందుకే భయం. రైతులకు ఎగ్గొట్టి రాహుల్కు కప్పం కట్టి కుర్చీని కాపాడుకుంటున్న రేవంత్ రెడ్డి యాది పెట్టుకో. రైతులకు కోపం వచ్చినాడు. ఏ రాహుల్ గాంధీ, ఏ సోనియా గాంధీ, ఏ ప్రియాంక గాంధీ కూడా నీ కుర్చీని కాపాడలేదు, గుర్తుపెట్టుకో. భద్రకాళి తల్లి మీద ఒట్టు, రుణమాఫీ చేస్తా అన్నాడు. యాదగిరిగుట్ట వేయండు. లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు, నేను రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇలా దేవుళ్ళు కూడా తలబట్టుకొని కూర్చున్నారు. ఆ భద్రకాళి తల్లి కూడా ఊకోదు. నేను ఇప్పుడే పోయి మొక్కి వచ్చిన బరాబర్ అంతు చూస్తుంది భద్రకాళి తల్లి కూడా. రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో, చీల్చి చెండాడుతుంది. రేవంత్ రెడ్డి అంటే ఆయన ఇంటి పేరు ఏ అట, ఏ రేవంత్ రెడ్డి అంటే ఏతుల రేవంత్ రెడ్డి, ఎగవేతల రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి, నీకు దమ్ముంటే నువ్వు చెప్పే మాటల్లో వీసమెత్తు నిజముంటే ఏ ఊరికి పోదామో నువ్వు రా. గంగదేవి పల్లికి పోదామా, కొండారెడ్డి పల్లికి పోదామా, కొడంగల్కి పోదామా, ఏ ఊరికి పోదామో చెప్పు. ఒక్క ఊరిలోనైనా 100% మంది రైతులు రాసిచ్చిండ్రనుకో రుణమాఫీ జరిగిందని, శాశ్వతంగా రాజకీయాలు వదిలిపెట్టి పక్కన పోయి కూర్చుంటా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దమ్ముంటే రా, సవాల్ స్వీకరించు. రేవంత్ రెడ్డి వస్తాడా, తుమ్మల నాగేశ్వరరావు గారు వస్తారా, ఎవరు వస్తారో రండి.